ఒకవైపు రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు భారత ఖ్యాతిని హీరో సెంట్రిక్గా, హీరో డామినేటెడ్గా సినిమాలు తీసి ప్రపంచ పటంలో పెట్టాలని చూస్తుంటే, ఇంకోవైపు జీవితాలు చదివి, పుస్తకాలు చదివి భారత ఖ్యాతిని ఉన్నదిన్నట్టుకు చూపించి, సినిమా సైన్స్కి వ్యతిరేకంగా చూపించి, హీరోలను అదాపాతాల్లో కానీ చూపించి, విలన్ చేతిలో హీరోలను చంపించి, ఆ రకంగా సినిమాలు చేసి భారత ఖ్యాతిని అధాపాతాలు నెడుతున్న డైరెక్టర్లు మన వెట్రిమారన్ లాంటి డైరెక్టర్లు. బేసిక్గా వెట్రిమారన్ డైరెక్టర్ వల్ల సినిమా ఖ్యాతి దినదిన గండంగా కింద పడిపోద్ది తప్పితే ఏ రోజు కూడా పైకి లేకపోదు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య నేను అమలాపురం షూటింగ్ చేశాను ఒక షెడ్యూల్. సో దాంతో ఈ విడుదల 2 అనే సినిమా కొంచెం లేట్గా చూశాను. దీని మీద ఎలాగైనా ఖచ్చితంగా రివ్యూ చేయాలనిపించింది. ఈరోజు నేను దాంతో మీ ముందుకు వస్తున్నాను. పోతే బేసిక్గా సినిమా అంటే వ్యాపారం. సినిమా తీస్తే డైరెక్టర్ డబ్బులు తీసుకుంటారు, ఆర్టిస్టులు డబ్బులు తీసుకుంటారు, టెక్నీషియన్స్ డబ్బులు తీసుకుంటారు, జూనియర్ ఆర్టిస్టులు డబ్బులు తీసుకుంటారు, సెట్ వర్క్ వేసేవాళ్ళు డబ్బులు తీసుకుంటారు, లొకేషన్లు డబ్బులు తీసుకుంటారు, ఫుడ్ పెట్టేవాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ప్రతి ఒక్కడు డబ్బు తీసుకుంటాడు. తీసుకోకుండా ఏ పని ఎవడు చేయడు. సినిమా అంటే డబ్బు పెట్టాలి, డబ్బు సంపాయాలి. ఇది సినిమా అంటే. సినిమా అంటే బేసిక్గా వ్యాపారం తప్పితే మన ఇష్టం వచ్చిన దరిద్రాన్ని సినిమాలో పులివి సినిమా తీసే హక్కు మనకి ఎవరికి లేదు. బేసిక్గా కథ అంటే ఏంటి? కథలో హీరో పాత్రధారి తను నమ్ముకున్న ధర్మాన్ని, న్యాయాన్ని, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే ప్రాసెస్లో ఎక్కడా తగ్గకుండా ఎలా విజయవంతం అయ్యాడు అనే ప్రాసెస్లో కథలు చూపించాలి. కానీ మన వెట్రిమారన్ నిజ జీవితాన్ని చదువుకొని, పుస్తకాలు చదువుకొని, హిస్టరీ తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రాసెస్లో విడుదల 2 సినిమాని సర్వనాశనం చేశాడని స్పష్టంగా చెప్పచ్చు. అదే ఇంత డబ్బు అంతా పెట్టుబడి పెట్టాలి కదా. ఇదే డబ్బును మన వెట్రిమారన్ జేబులో నుంచి తీసి నడి రోడ్డు మీద భిక్షం ఎత్తుకునే రోజులు వస్తే అప్పుడు వెట్రిమారన్కి ఇటువంటి లుచ్చా లఫంగి సినిమాలు చేయకూడదని స్పష్టంగా అర్థమవుతుంది. విడుదల 2 సినిమా ఎందుకు డిజాస్టర్ అయిందో, వెట్రిమారన్ ఎలా నాశనం చేశాడో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా విడుదల 2 ప్రజల హక్కుల కోసం పోరాడే పాత్రలో విజయ్ సేతుపతి యాక్ట్ చేశాడు. మరి దానివల్ల లాభం ఎవరికి? ప్రజలకి. మరి నష్టం ఎవరికి? అందులో విడుదల 2లో ఒక మినిస్టర్కి. ఎందుకు నష్టం అంటే, ప్రజల హక్కులను, ప్రజల ఆస్తుపాస్తులను, ప్రజలకి సంబంధించిన 500 ఎకరాలను కబ్జా చేయాలనే ప్రణాళికబద్ధంగా కూర్చున్నటువంటి ఒక మినిస్టర్కి విజయ్ సేతుపతి వల్ల నష్టం. కానీ ఆ మినిస్టర్ ఏం చేస్తాడు? ఎవరైతే తను కబ్జా చేయాలనుకున్న 500 ఎకరాలకు అడ్డుగా ఉన్న విజయ్ సేతుపతిని ఎలా అంతమొందించాలి, దానికి సపోర్ట్గా పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఫైనల్గా విజయ్ సేతుపతిని ఎలా అంతమొందించాడు, ఫైనల్గా ఎలా లబ్ధి చేకూరాడు అనే విధానంలో ఈ వెట్రిమారన్ కథ తీశాడు తప్పితే ఎక్కడా కూడా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే యువకుడిగా, ఒక వ్యక్తిగా ఫైనల్గా ప్రజల హక్కులను ఎలా కాపాడాడనే పద్ధతిలో విడుదల 2 సినిమా చేయలేదు. అందుకే ఇంత నేలమట్టం అయిపోయింది కదా. ఎండ్ ఆఫ్ ద మూవీలో హీరోని చంపి మినిస్టరు, వాడికి తొత్తులుగా పనిచేసిన పోలీసులు ఎలా సక్సెస్ అవుతారు అనేదే ఈ విడుదల 2. ఈ సినిమా ఆడుతుందా? ఏ రకంగా ఆడుతుంది వెట్రిమారన్ గారు? ఏ రకంగా ఆడుద్దని మీ సినిమా తీశారు? పుస్తకాలు చదివి, హిస్టరీ తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రాసెస్లో ఎంత కష్టపడ్డారు మీరు. నిజంగా మీరు చాలా టాలెంటెడ్ డైరెక్టర్. కానీ మీ టాలెంట్ అంతా ఏమైపోయింది? మీ అనాలోచితమైన, అణగారిపోయిన ఆలోచన వల్ల సినిమాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు మీరు. బేసిక్గా ఈ సినిమా చూసి థియేటర్ నుంచి ఆడియన్స్ బయటకు వచ్చిన తర్వాత అసలు హీరోని చంపించేటువంటి గాడిద కొడకల్లారా అని డైరెక్టర్ల మీద ఆడియన్స్ కోపం వస్తుంది. ఇంకా సినిమా ఏమవుతుంది? డిజాస్టర్ ఒక చెప్పండి. బేసిక్గా కథలో విజయ్ సేతుపతి ఏం చేయాలంటే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ప్రజల హక్కులను కాలరాసి 500 ఎకరాలను కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న మినిస్టర్ని, వాడి చేతిలో కీలుబొమ్మలుగా మారినటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి చంపి ప్రజల హక్కులను కాపాడే ప్రాసెస్లో మన విజయ్ సేతుపతిని ఫెరోషియస్గా అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మనం సినిమాలో చూపించినట్టే సినిమా విజయవంతం అవ్వక ఎవరి కోసం అవుతుందండి? ఎవరి కోసం ఇట్ అవుతుంది? ఖచ్చితంగా ఇట్ అయి తీరుతుంది. ఇంకోటి పాన్ ఇండియా సినిమా కూడా మారుతుంది. కానీ అలా చేశాడా డైరెక్టరు? అలా చేయలేదు. బేసిక్గా వెట్రిమారన్ అనే డైరెక్టరు తెలుగు ఇండస్ట్రీకి పనికి అల్లగుద్ది చెప్తా. ఎందుకంటే అతను రెగ్యులర్గా చేస్తున్న తప్పేంటి? నిజ జీవితాన్ని సినిమాగా తీయటం. మై డియర్ వెట్రిమారన్ గారు, జీవితం వేరు, సినిమా వేరమ్మా. జీవితంలో హీరోలు ఉండరు. ఒక సినిమాలోనే హీరోలు ఉంటారు, ఫైట్లు ఉంటాయి. ఇది బేసిక్ సైన్స్. ఈ సైన్స్ని మార్చడం నిన్ను పుట్టించిన నీ బాబు తరం కూడా కాదు. నీ బాబు కాదు, నిన్ను పుట్టించిన పైవాడు వాళ్ళు కూడా కాదు. ఇది తెలుసుకో నువ్వు. వెట్రిమారన్ గారు, నిజ జీవితాన్ని సినిమాలుగా తీయాలనుక మీ జిలా దురద, ఇంకేదన్నా మీ డాష్లో దమ్ ఏదన్నా ఉంటే నీ తాత, నీ బాబు
నువ్వు సంపాదించిన డబ్బుతో సినిమా తీయి, అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం విలువ. ఇదే కాదు, విక్రమార్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యానే. అతను పిక్చరైజేషన్లో నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యానే. వాళ్ళందరికీ చెప్తున్నా, అతను ఫాలో అయ్యి మీ జీవితాన్ని సంకనాకిపోయేటట్టు చేసుకోమాకండి, గుర్తుపెట్టుకోండి.